వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అని చెప్పొచ్చు. అసలు జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అన్నం చూడగా నాకు కూడా కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది. పలాస, తెల్లవారితే గురువారం, కొబ్బరి మట్ట, పుష్ప 2, బబుల్ గమ్, బేబీ. అసలు నాకు కూడా మీలాగే చాలా డౌట్స్ ఉన్నాయి. మరిన్ని విషయాలు అందరికీ తెలుసుకున్నాం. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నావు? గుడ్, సూపర్. ఎలా ఉన్నా? పుష్ప చాలా బాగుంది. ఎన్ని రోజులు అన్న మొత్తం, అంటే షూట్ పరంగా వర్కింగ్ అయింది కానీ ఎన్ని డేస్ అయింది? పుష్ప చేసాం, ఒక 15 days చేసాం. 15 days. ఓకే, 15 days చేసాం. మీకు ఎన్ని రోజులు పట్టిందంటే ఆ డ్యాన్స్ కంపోజ్ చేయడానికి? అండ్ మాకైతే 3 months కంపోజ్ చేసాం. అంటే 3 months నుంచి దాని గురించి వర్క్ చేయడం జరుగుతుంది. యా, సో ఏంటంటే ఇప్పుడు ఒక్కటిగా, అంటే ఇప్పుడు టీ స్టెప్ అవని, షూ స్టెప్ అవని, ఆర్ ఫోన్ స్టెప్ అవని, దానికి మించింది ఇంకొకటి ఉంది. ఖచ్చితంగా అది కూడా చూస్తే మాత్రం అందరూ సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. అంటే ఫుల్గా చూపించలే కొన్ని డ్యాన్స్ స్టెప్లు, అంటే మొత్తం వదిలేరు. ఓకే. కానీ అన్న, మీరు నార్మల్గా ఎప్పుడు కానీ మీ స్టోరీలు కానీ ఏం చూసినా మీరు చేసే సాంగ్స్ మీ బ్యాచ్ కన్నా కొంతమంది బయట పబ్లిక్ ఎక్కువ పెడతారు. వెరైటీ పిల్లలు కానీ, మ్యాట్ సాంగ్ కానీ, రీసెంట్గా స్టోరీలు కానీ. అంటే ఈ సాంగ్ చేసేటప్పుడు కానీ మీకు ఏ స్టెప్లో బాగా కష్టం అనిపించింది ఆయనతో చేయించడానికి, చెప్పడానికి, ఇలాగ అల్లు అర్జున్ గారితో? అంటే ఏ స్టెప్ కూడా, అంటే ఆయన చేయని డ్యాన్స్ కాదు, ఆయన చూడని స్టైల్ కాదు, ఆయన అన్నీ చూసేస్తున్నారు. కానీ ఏంటంటే పుష్ప అనే క్యారెక్టర్ని ఎలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీ స్టెప్ ఉంది, టీ స్టెప్ అవని, ఆర్ షూ మూమెంట్ అవ్వని, ఫోన్ మూమెంట్ అవ్వని, ఇదేంటంటే ఆ క్యారెక్టర్స్ నుంచి అన్నీ పుట్టుకొచ్చినాయి. సో ఇప్పుడు టీ స్టెప్ చేసినప్పుడు అక్కడ అసలు అంటే సెట్టే విజిల్స్ వేశారు. అంటే ఆయన మూమెంట్ ఆడుతుంటే మాకు తెలియకుండానే ఒక చిన్న స్మైల్ వస్తుంది, చూసారు? అంటే మనకు తెలియకుండా ఒక అంటే ఒకరు చాలా బాగా చేస్తే మనకు తెలియకుండా ఒక బ్రైట్ స్మైల్ వస్తుంది. మానిటర్లు చూసి ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది. ఆయన ఇర్రగా కొట్టేశారు, అసలు మామూలు కాదు. అల్లు అర్జున్ గారి స్టోరీకి డాన్సింగ్ క్వీన్ అని పెట్టారు. అంటే సమంత గారి కన్నా ఈవిడితో ఏమైనా కొత్తగా ఏమైనా ఇంకేమైనా స్టెప్స్ చూడాలి. ఇప్పుడు మీలాగే నేను కూడా ఎదురు చూస్తా, అంతే. అంటే మీకు తెలియకుండా అంటే మాకు డౌట్గానే ఉంది. లేదు, మీలాగే నేను కూడా ఎదురు చూడాలి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. కిసిక్ అని పెట్టారు కదా, సో ఆ కిసిక్ ఏంటనేది మీలాగా నేను కూడా తెలుసుకుంటా. వెయిట్ చేస్తున్నా. అడగలేదు అన్న, నాకెందుకు ఛాన్స్ రాలేదని? లేదు, సి మనకి ఆల్రెడీ మనం పుష్ప సాంగ్ చేసాం, అండ్ జాతర సాంగ్ చేసాం. ఇంకే ఏం కావాలి? అంటే నేను ఫస్ట్ part 1లో చేసినప్పుడు అంటావా చేసినప్పుడే నేను ఇంకా బన్నీ, అంటే నాకు అది ఒక ఎక్స్ట్రాడినరీ మూమెంట్, నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా మూమెంట్ అది. బన్నీ గారితో వర్క్ చేయడం, సుక్కు సార్తో కలిసి పనిచేయడం, అంటే అంత లెజెండరీ డైరెక్టర్తో నేను పనిచేయడం. అండ్ అలాగే మన బన్నీ గారితో, అంటే చిన్నప్పుడు ఇప్పుడు మన బన్నీ మూవీ అవ్వని, ఆర్య అవ్వని, ఇవన్నీ చూస్తూ మనం వచ్చాం. సో అలాంటిది వాళ్ళతో మనం పనిచేయడం అది సూపర్ అసలు. అంటే ఒక గ్రేట్ డైరెక్టర్, ఒక గ్రేట్ ఆర్టిస్ట్. సో అప్పుడే నేను అనుకున్నా, సూపర్ రా బాబు, నా లైఫ్లో అంటే ఒక బిగ్గెస్ట్ మూమెంట్ నాకు ఇది అనుకున్నా. అలాంటిది మళ్ళీ బన్నీ గారితో మళ్ళీ part 2లో నాకు అవకాశం రావడం, అంటే సుక్కు సార్ని మళ్ళీ part 2 అప్పుడు నార్మల్గా, అంటే ఈ సాంగ్స్ ఏం చేయకపోయినప్పుడు ముందు ఒకసారి కలిసాం. సో కలిసినప్పుడు ఆయన సడన్గా ఏంటంటే ఈసారి కుమ్మేద్దాం విజయ్ అని అన్నారు. సో అలాగే నాకు అంటే నాకు ఇంత అవకాశం ఇస్తారు అంటే, ఒక ఎక్స్ట్రాడినరీ సినిమాలో, అంటే ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్లో నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు ప్రతి చిన్న మైన్యూర్ పట్టుకుంటారు సుక్కు సార్.
చెప్పి ఆయన చేయించుకునేటప్పుడు అలాంటి దాంట్లో నేను ఉన్నందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే అన్న, నార్మల్గా కుమ్మేద్దాం ఉన్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? చెత్త కొట్టేయాలి సార్. మరి అంతేగా, సార్ సుక్కు సారే అంత ఎనర్జీ ఇచ్చినప్పుడు ఇంకా మనకి ఎలా ఉంటుంది అసలు? ఇరగొట్టేయాలి కదా. మన డే నైట్ పడుకున్నావా లేదే కాదు, సాంగ్ బాగా రావాలి. సుక్కు సార్ మనకి ఎలా, మన మీద నమ్మకంతో ఎలా పిలిపించారో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఆయన సాటిస్ఫై అవ్వాలి అంతే అంతే. మనకి టీజర్ గ్లిమ్స్ వచ్చింది జాతర, అది ఎక్కడ చూసినా ఆ బీజిఎంఏ వైరల్ అవుతుంది. అట్లాంటిది ఆ సాంగ్ అనేది ఎంతవరకు రాలేదు. అది ఏ విధంగా అంటే ఆ గెటప్లోనే ఎక్కువసేపు డ్యాన్స్ ఉండొచ్చా, లేకపోతే వేరే గెటప్ 2-3 గెటప్స్ మార్చి కొన్ని అంటే తిరునాళ్ళలో లాగా పెట్టారు ఆ సాంగ్, అది ఏమైనా లాస్ట్ గెటప్ అవ్వచ్చా, ఎలా ఉండొచ్చు? అంటే ఫైటింగ్ సీక్వెన్స్కి ముందు కానీ వెనకాల కానీ? వెనకాల ముందే అంటే ఇప్పుడు మీ ట్రీజర్లో చూసిందే, మీరు చూసింది జస్ట్ ఒక 20% కూడా కాదు, ఒక 10% అంతే. ఎలాంటివి ఇంకా మ్యాడ్ అయిపోయే సీక్వెన్స్లు ఉన్నాయి. అంటే ఆ జాతర సీక్వెన్స్ ఏముందో అది చూస్తే మనకు తెలియకుండా ఒక పూనకాలు వచ్చేస్తాయి, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం. అంటే మనం మన ఊర్లో కొన్ని చూసినప్పుడు ఏంటంటే ఒక పూనకాలు చేసినప్పుడు మనకు తెలియకుండా ఒక బూజ్బంప్స్ వస్తాయి. మనకు తెలియకుండా అలా చూస్తూ ఉండిపోతాం. సో ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అంటే ఒక్కొక్క సీక్వెన్స్ అక్కడ సాంగ్ అవ్వని, ఇప్పుడు మీరు చూసిన ఫైట్ అవ్వని మ్యాడ్ ఉంటుంది అంతే. అన్న నాకు కొంచెం స్మాల్ డౌట్ అన్న, అంటే ఆ సాంగ్లోనే ఫైట్ ఉంటుందా సాంగ్ని బట్టి? అంటే లెగ్ స్టెప్ కూడా వెనక నుంచి వెరైటీగా ఎట్లా పట్టుకొని నడిచేది కానీ, అంటే సాంగ్ వేస్తూనే కొట్టి మళ్ళీ సాంగ్ ఏమైనా మీరేమైనా పెట్టారు అలాగే? చెప్పు, నువ్వు క్రియేట్ చేయి, ఏదో అంటే నాకు అనిపించింది, అంటే ఎవరైనా ఆడియన్స్ చూసేవాళ్ళు ఆ కొంగుది, ఐ మీన్ శారీది ఇలా కాల్తో ఇట్లా వచ్చి ఇట్లా పట్టుకొని ఆయన నడిచి ఇలా కొట్టి ఇట్లా అంటాడు. మళ్ళీ ఆ తర్వాత కూడా అంటే డ్యాన్స్ వేస్తూ కొడతారా, లేకపోతే? అంత క్లారిటీగా చూపించారు కదా, కింద ఒక తన్ని దాని తర్వాత క్లాత్ తీసుకొని కట్టుకొని వచ్చేది ఫైట్ అని తెలుస్తుంది కదా. మళ్ళీ దాంట్లో వెళ్ళి డాన్స్ ఎక్కడ చేస్తారు ఏమో, తర్వాత మీరేమైనా పెట్టచ్చేమో చెప్పలేం కదా. ఒక్క స్టెప్తోనే వైరల్ అంటే దీంట్లో ఇంకా లేదు. అంటే నార్మల్గా ఈ సీక్వెన్స్ మాత్రం అంటే కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోద్ది. అంటే మన కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అంటారు కదా, అలా సుకుమార్ గారు అంటే సుక్కు సార్ ఒక మార్క్ క్రియేట్ చేసేసారు. అంటే పుష్ప అనేది ఒక బ్రాండ్ కదా, ఆ బ్రాండ్ అనేది ఎప్పటికి ఉండిపోద్ది అలా, ఆ రేంజ్లో ఉంటుంది. అసలు నేను చూసిన సీక్వెన్స్లో అంటే చాలా చాలా ఇప్పుడు కొన్ని సీన్స్లో అవని, ఫైట్స్ అవని, ఇప్పుడు డాన్స్ అవని, ఇవన్నీ ఏంటంటే నేను చూసిన దాంట్లోనే మైండ్ బ్లోయింగ్ అయ్యే సీక్వెన్స్లు ఉన్నాయి. సో సినిమాలో చూస్తే అవన్నీ షాక్ అవుతాం మనం, అదిరిపోద్ది అసలు. ఆ గెటప్ మీద డ్యాన్స్ ఉండొచ్చా, అదేనా చెప్పచ్చా? ఏది ఆ గెటప్, అమ్మవారి గెటప్లోనే డ్యాన్స్ ఉండొచ్చా? ఆ డ్రెస్ మొత్తంతోనే ఆ గెటప్ సాంగ్ ఉందంటున్నారు కదా. సాంగ్ ఉంది, ఆ గెటప్తోనేనా? ఆ గెటప్పే కదా. అంటే ఏమన్నా చేంజ్ చేస్తామన్నా మళ్ళీ ఉంటే ఏమో అని. అంటే 2-3 గెటప్లు నార్మల్గా వేస్తారు కదా. నువ్వు ఏదో ట్రై చేస్తున్నావు, ఓకే. కానీ జాతర సీక్వెన్స్ ఇంటర్వెల్ బ్లాక్, స్టార్టింగ్, ఓకే, క్లైమాక్స్, నాకు అవన్నీ తెలియదు అనమాట. నేను అవన్నీ ఏం రాసుకోలేదు. ఓకే, నాకెలా ఉంటుంది? సైలెంట్గా ఎక్కడ చెప్తారు? చెప్పు. నార్మల్గా ఒక చెప్తారు కదా మీకంటూ డైరెక్టర్ గారు. లేదు చెప్పలా. ఓకే, అన్న బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు, చెప్పకూడదు. నువ్వు కూడా చాలా ప్రిపేర్ అయినట్టున్నావుగా, అంటే ఏది లాగాలి అని ట్రై చేస్తున్నావు కదా. సినిమా December 5th రిలీజ్ అయిన తర్వాత ఇండియా మొత్తం అసలు అందరూ చూసి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది, అందులో డౌట్ లేదు. అంటే సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అంతే. మీకు వేసి ఇంటర్వెల్ సీక్వెన్స్ అవని, లేకపోతే క్లైమాక్స్ అవని, లేకపోతే స్టార్టింగ్ అవని, ఇంకోటి అవని, అంటే మనం ఊహించుకున్న దానికన్నా ఎక్కువే ఉంటుంది. ఓకే, అంతే. అయితే జాతర సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పుష్పాది ఎక్కువ వైరల్ అవుతుంది అంటారు సినిమా ఆఫ్టర్ రిలీజ్ తర్వాత, మీ ఎక్స్పెక్టేషన్? అన్నీ అలాంటి చాలా హైలైట్స్ ఉన్నాయి. జాతర దాన్ని స్పెషల్.
స్పెషల్. అది ఈసారి మెన్షన్ చేసి మీకు ఆ గెటప్లోనే మెన్షన్ చేస్తారు అందరూ బయట పబ్లిక్ అందరూ. అంటే జాతర సాంగ్ మాత్రం ఇప్పుడు జాతర సాంగ్ ఏముందో జాతర సాంగ్ మాత్రం ఒక్కొక్కరికి పూనకాలు వస్తాయి. అందులో డౌటే లేదు. ఆయన చేసే పర్ఫార్మెన్స్ అయితే అంటే ఇప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది అది. అంటే కొన్ని మనకి తెలియకుండా మనం ఒక ట్రాన్స్లోకి వెళ్తాం కదా, ఆ సీక్వెన్స్ చూసినప్పుడు మనం ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అన్న మీ లైఫ్ టర్న్ ఆన్ అయిందంటే ఎక్కడి నుంచి అని చెప్తారు మీ కెరియర్ పరంగా? నేను బిఫోర్ అంటే నేను అంటావ చేసేటప్పుడు నాకు దానికి బిఫోర్ ఏంటంటే నేను చేస్తున్నా అంటే చిన్న చిన్న హిట్స్ వచ్చాయి నాకు. అది స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్ అదంతా. సో అలాంటి టైంలో నాకు అంటావా అనేది రావడం అక్కడి నుంచి నాకు ఇంకా గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి ఇంకా వేరే గుర్తింపు వచ్చింది అది. మళ్ళీ దాని తర్వాత అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం కదా అలా. దాని తర్వాత మళ్ళీ పుష్ప 2 అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి. శ్రద్ధా కపూర్ గారితో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది, సమంత గారితో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? అంటే ఇద్దరితో చేశారు కదా డ్యాన్స్ పరంగా కానీ ఒకటి అనిపించుద్దిగా, ఇప్పుడు నేను అనుకున్న దాంట్లో చేసేస్తున్నారు పర్ఫెక్ట్గా. అంటే ఇప్పుడు నార్మల్ సమంత గారు ఉన్నారు. సమంత గారు ఏంటంటే యాక్చువల్లీ కొన్ని అలాంటి మూమెంట్స్కి చాలా ప్రాక్టీస్ చేయాలి. కానీ ఆవిడ అక్కడికి వచ్చి స్పాట్లో ఆన్ ది స్పాట్లోనే ఆ మూమెంట్స్ నేర్చుకున్నారు. అంటే అంత ఈజీ కాదు. ఆ బాడీ వేవ్ రావని, హిప్ మీద కూర్చొని ఆ బ్యాక్కి వెళ్ళి అది హ్యాండిల్ చేయాలంటే ఇది ఎంత బాడీ అంతా స్టిఫ్ చేయాలి. సో స్టిఫ్ చేసుకొని మన అలా వేవ్ చేసుకుంటూ పైకి రావాలంటే అంత ఈజీ కాదు. సో ఆవిడ అక్కడికక్కడ ప్రయత్నించి అది చేయడం అనేది చాలా గ్రేట్ విషయం. అంటే అంత చెప్పిన వెంటనే చేయడం అనేది అందరి వల్ల కాదు, అది కొందరి వల్లనే. అంతే. మళ్ళీ ఏమన్నా రణబీర్ కపూర్ గారితో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా బాలీవుడ్లో? చూద్దాం. యానిమల్ పార్క్ ఏమో తెలియదు. మళ్ళీ ఎప్పుడైనా కలిసారా అన్న మీరు? నేను మళ్ళీ యానిమల్ ఇక్కడ మన ప్రీ రిలీజ్ జరిగినప్పుడు ఒకసారి కలిసాను. ఓకే అన్న, నెక్స్ట్ అంటే రీసెంట్గా మ్యాట్ సాంగ్ కానీ ప్రతిదీ వచ్చింది. మ్యాట్ 2లో ఎన్ని సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ మీరు బెస్ట్ ఇచ్చిన సాంగ్ అంటే ఇప్పుడు రిలీజ్ అయింది కానీ రిలీజ్ అవ్వంది ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఊర్ర మాస్ సాంగ్స్ ఉన్నాయి 2. అంటే ఆల్రెడీ నార్మల్గా ఏంటంటే ఇప్పుడు లడ్డు గారిని పెళ్ళి అది ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఇప్పుడు అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ సాంగ్ ఇలా ఇది పెట్టారా అని, అది ఉంటుంది, బాగుంటుంది. ఓకే నెక్స్ట్ అన్న ఒక ఫోటో మన బాస్ మెగాస్టార్ గారి గురించి. బాస్ సో ఆయన నా ఇన్స్పిరేషన్. అంటే చిన్నప్పటి నుంచి ఆయన చూసే పెరిగా. అంటే ఆయన డ్యాన్సులు చూసి, ఆయన ఫైట్లు చూసి, ఆయన సినిమాలు చూసుకొని, అంటే చాలామంది కొరియోగ్రాఫర్స్కి ఆయన ఇన్స్పిరేషన్. సో అలాగే నాకు ఇన్స్పిరేషన్ కన్నా ఎమోషన్ అని చెప్తా. అంటే నాకు తెలియని ఎమోషన్. అంటే మా మదర్కి మా ఫాదర్కి అంటే చాలా ఇష్టం ఈయన. అంటే నార్మల్ మా ఫాదర్ కూడా ఏంటంటే బిగ్ ఫ్యాన్. చిరంజీవి గారు ఏదైనా సినిమాలో ఏదైనా షర్ట్ వేసుకుంటే అదే షర్ట్ కుట్టించుకోవడం. అప్పట్లో ఆయన ఏదైనా హెయిర్ స్టైల్ చేయించుకుంటే అలాంటి హెయిర్ స్టైల్ చేయించుకో, అంటే అంత పిచ్చ ఫ్యాన్. మా మదర్ కూడా ఫస్ట్ షో చూడాల్సిందే. అన్న ఒక డ్యాన్స్ మాస్టర్స్కే డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయించడం అంటే ఒక భయం ఉంటుంది నార్మల్గా ఎవరికైనా అడగాలంటే. మాకైనా పెద్ద బాస్ని అడగాలంటే కొంచెం ఆలోచిస్తాం. అట్లాంటిది మీరు రుద్రుడిలో లారెన్స్ గారితో అంటే అసలు ఎలా అన్న ఆఫ్ స్క్రీన్ ఆయనతో ఎలా అనిపించింది షూటింగ్? అంటే నేను చాలా దగ్గరగా చూసాను కదా లారెన్స్ మాస్టర్ని. అంటే లారెన్స్ మాస్టర్తో మన వర్క్ చేసే అవకాశం, అంటే ఇప్పుడు దాయి దాయిదమ్మ సాంగ్ ఉంది. దాయి దాయిదమ్మ సాంగ్ యాక్చువల్లీ ఏంటంటే ఆ సాంగ్ చిన్నప్పుడు నేను చూసి దాన్నే నేను ప్రాక్టీస్ చేసి పర్ఫార్మెన్స్ చేసేవాడిని ఇంట్లో అవని, లేకపోతే ఇప్పుడు వినాయక చవితి వస్తే వినాయక చవితి దగ్గర అవని ఇలా చేసేవాడిని. అలాంటిది
ఆయన కొరియోగ్రాఫ్ చేసే అవకాశం నాకు రావడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎగ్జాంపుల్ సెట్లో ఒక సీక్వెన్స్ చిన్న మెమొరబుల్గా ఒక మూమెంట్ ఏంటంటే, నార్మల్గా ఏంటంటే షార్ట్ ఇక్కడ జరుగుతుంది, ఒక ఒక 100 మంది డాన్సర్లు వచ్చారనమాట. బ్యాక్ సైడ్ ఎక్కడో సీనియర్ డాన్సర్లు ఎక్కడో ఉంటే ఈయన ఇక్కడ షార్ట్కి అయిపోయిన వెంటనే ఆగి బ్యాక్ సైడ్ అక్కడ సీనియర్ డాన్సర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు మాట్లాడి అప్పుడు వచ్చారు ఆయన. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఎవరితో ట్రావెల్ చేస్తాం అనేది మర్చిపోకూడదు అనేది నాకు ఒక లెసన్ అయింది అక్కడ. ఓకే, యా. నెక్స్ట్ అన్న రామ్ గారు అసలు అంటే నేను కొరియోగ్రాఫర్ అవుతాననే ఆలోచన అయితే నాకు స్టార్టింగ్ లేదు. అది ఆయన వల్లే పుట్టింది. ఆయన యూట్యూబ్లో నా వీడియోస్ చూసి నన్ను పిలిపించి నా కొరియోగ్రఫీ బాగా చేస్తున్నావు అని చెప్పగానే నాకు తెలియకుండా నాకు అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయ్యి నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి అని స్టార్ట్ అయింది ఆయన వల్లనే. సో అలాంటిది ఆయనతో నేను ఇప్పుడు మారు ముంత చోడు చింత ఆయనతో అది చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీ కావ్య తపర్ గారితో ఎక్కువ రేపు అనుకుంటా. లేదు, ఫస్ట్ రామ్ గారే. రామ్ గారు. ఓకే అన్న వన్ లాస్ట్ క్వశ్చన్. రీసెంట్గా అంటే జానీ మాస్టర్ గారిది ఇష్యూ జరుగుతుంది. అంటే ఇండస్ట్రీకి ఇట్లా ఆడవాళ్ళు కానీ ఎవరైనా రావాలంటే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇట్లాంటివి చూసి చాలామంది పేరెంట్స్ ఇంట్లో ఇండస్ట్రీకి పంపించాలి డ్యాన్స్ మాస్టర్గా అంటే కొంచెం ఎవరికైనా ఒక భయం అనేది ఉంటుంది ఫ్యామిలీలో. మీరు సపోర్ట్ పరంగా కానీ ఇండస్ట్రీకి రావచ్చు, చేసుకోవచ్చు, ఎదగచ్చు అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ ఇండస్ట్రీలోకి అంటే ఏదో జరుగుతుంది, ఎవరి వల్ల ఏవో ప్రాబ్లమ్స్ జరుగుతాయని ఏమీ ఉండదండి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. ఇక్కడ ఒకరి వల్ల మనం అంటే మన ఇండస్ట్రీ అనే కాదండి, ఇప్పుడు ప్రాబ్లమ్స్ జరగాలంటే చాలా దాంట్లో కూడా జరుగుతున్నాయి. ఒకటే మన సినిమా ఇండస్ట్రీ అనేది కొంచెం ఏంటంటే జనాలకి చాలా అంటే ఇదిగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఎక్కువగా క్యాచ్ చేస్తారు. కానీ ఏ ఇండస్ట్రీలో చూసుకుని ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు, అన్ని దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ప్రాబ్లమ్స్ మనము ఎలా సాల్వ్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు థ్యాంక్స్ చెప్పాలంటే మీ లైఫ్ కెరియర్ సక్సెస్ అయిన పరంగా చూసుకుంటే ఎవరికి థ్యాంక్స్ చెప్తారు? అంటే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మా మాస్టర్ ఏజాస్ మాస్టర్, స్వర్ణ మాస్టర్, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా మమ్మీ డాడీ తర్వాత నేను అంటే మా మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత మమ్మల్ని అన్నయ్యని నన్ను పెంచుకున్న మా తాతయ్య మా మమ్మని ఎప్పటికీ వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ అన్న. రౌడీ ఫ్యాన్స్కి విజయ్ దేవరకొండ గారి గురించి మాస్ సాంగ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీతో? నాకు పర్సనల్గా నాకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చేస్తా, బట్ వస్తే మాత్రం అదిరిపోద్ది అందులో అసలు ఖచ్చితంగా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సార్ మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్. థ్యాంక్ యూ.